బైబిల్ చూసినప్పుడు యోబు గురించి మాట్లాడబడుతుంది. యోబు గురించి చెప్పినప్పుడు జోబ్ 13:15 యోబు విషయంలో చూసినప్పుడు అసలు ఆ ప్రపంచంలోనే ఆ ప్రాంతంలో అతి ధనవంతుడు అంట, ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. కానీ ఒకే రోజు తను కలిగిన ఆస్తి, బిడ్డలు అంతా పోగొట్టుకున్నాడంట. అంతా పోగొట్టుకున్న తర్వాత ఆయనలో బాధ లేదని కాదు, బాధపడ్డాడు. వేదన లేదు కదా, వేదన ఉంది. బిడ్డలు చనిపోయిన వేదన ఉంది, కలిగినంత పోగొట్టుకున్న బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దాన్ని సైన్ చూపిస్తున్నాడు. ఎలాగా? గోని పట్టేసుకుని తన జుట్టుని మొత్తం షేవప్ చేసి బూడిద వేసుకుని తలపైన బూడిదలో కూర్చుని ఆయన రోధిస్తున్నాడంట. కానీ బూడిద వేసుకుని ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడంట. హీ డిడ్ ప్రోస్కనో, హీ వర్షిప్డ్ గాడ్. బైబిల్ చదివి చూడండి. యోబు అన్ని పోగొట్టుకుని వేదన కనబరుస్తూ వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాడు. అంటే ఏంటి ఆరాధన? అడోరేషన్. ఇంకా మాటలు ఏమంటున్నాడు? నీకు అన్నీ సాధ్యం, నువ్వు ఘనమైన దేవుడివి, నాకుండే కోల్పోయాను కానీ నువ్వు ఎవరో నేను ఎరుగున్నా. ఆయన అన్న మాట ఏంటి? యెహోవా ఇచ్చాను. వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఇస్. నీవు ఇచ్చావయ్యా, నీవు తీసుకున్నావయ్యా, అవసరమైతే మరలా ఇవ్వగలిగిన దేవుడివి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు చూడండి, చిన్నది రాకపోతే, చిన్నది జరగకపోతే, చిన్నది కోల్పోతే దేవుడిని దూషిస్తారు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరిగింది, దేవుడు అంటే నాకు ఎందుకు ఇది కావాలి, దేవుడు అంటే నా భర్త ఎందుకు విడిచిపోయాడు, దేవుడు అంటే నా భార్య ఎందుకు ద్రోహం చేసింది. ఆగు, దేవుడు ఉంటే కాదు పాయింట్. నీ భర్త నిన్ను విడిచిపోయాడంటే ఆయన స్వభావంలో తేడా కొట్టి ఉండొచ్చు, ఆయన క్యారెక్టర్ సరిగా లేకపోయి ఉండొచ్చు, ఆయన తప్పు చేసి ఉండొచ్చు, దేవుడు తప్పు చేయలే. కానీ వాడు నమ్ము, జీవితాలను మార్చే దేవుడు, మనుషులను మార్చే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు, నీకు నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, నీ మారాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? చూసి నీ భార్య ద్రోహం చేస్తాడు, గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ కెన్ ఫిక్స్ యువర్ ఫ్యామిలీ, I can heal you, I can heal her, I can do new things, but come back in love. నా వాక్యం తగినట్టుకు వస్తే నీ కార్యం జరిగిస్తాను. మనం ఏమంటున్నాం? నేను మారినా నువ్వు చేసి చూపి. అది జరిగేది కాదు. కంప్లీట్ సబ్మిషన్లోనే దేవుడు కార్యం జరిగిస్తాడని ఎప్పుడుగా బైబిల్లో చూడండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచి నా మొహాన్ని వెతికిన ఎడలా. దర్ ఇస్ ఎ సెట్ ప్రిన్సిపల్. హంబల్ యువర్ సెల్ఫ్, లీవ్ యువర్ వికెడ్ వేస్, సీక్ మై ఫేస్. అవి జరిగిస్తేనే కానీ కార్యం జరగదు. ఈరోజు మనలో ఫలము రావాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఫలించే జీవితం మనం కలిగి ఉన్నామా, ఫలించే వారుగా మనం జీవిస్తున్నామా? యు సీ, లుకింగ్ అట్ దిస్ రెఫరెన్సెస్, యోబు చూస్తే ఆయన చెప్పే ఈ మాట చూడండి, 13-15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎవరు చెప్తారండి అలాంటి మాటలు? మీ జీవితంలో ఈ మాట చెప్పగలుగుతారా? దేవుడు నాకు చేయకపోయినాను, దేవుడు నన్ను ఈ స్థితిలో వదిలేసినాను, దేవుడు నన్ను చంపినాను, నేను ఆయన కొరకే కనిపెట్టుకున్నట్ట. యు సీ, దట్ ఈస్ ద ట్రస్ట్ లెవెల్. ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఉన్నవారు ఆ మాట చెప్పగలుగుతారు. యు సీ, నా వివాహమైన కొత్తలో నా భార్య ఎప్పుడూ ఈ డైలాగ్ చెప్పేది, మీరు కుట్టినను తిట్టినను మీ చేతుల్లోనే ఉంటా అంటది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అంటుందండి. కానీ ఆ ట్రస్ట్ ఉంది చూడు, దట్ పుట్స్ మీ ఆన్ ప్రెషర్. ట్రస్ట్ ఆల్వేస్ పుట్స్, ఎవరి మీద అయితే నువ్వు విశ్వాసం పెడుతున్నావో, నమ్మకం పెడుతున్నావో, ఆ మనిషికి డిమాండ్ పెడుతున్నావు. నువ్వు కొట్టినను అంటే కొడతాను రైట్ ఉంది, అంతా కొడతానా? నువ్వు తిట్టినను తిడతాను రైట్ ఉంది అంటే తిట్టుకుంటా కూర్చుంటానా? నేను నిన్న నమ్ముతున్నాను. యూఆర్ సేయింగ్ యూ వాంట్ మీ, యూ లవ్ మీ. వై వుడ్ ఐ డూ దట్? వై వుడ్ ఐ బిహేవ్ లైక్ దట్? వై వుడ్ ఐ హర్ట్ యూ? వెన్ ఐ లవ్ యూ, వెన్ యూ లవ్ మీ, వేర్ ఇస్ హేట్రెడ్? యు సీ, మనస్పర్ధాలు రావచ్చేమో కానీ ఒకరిని భరించేది ఉండాలండి. నిజంగా ఆత్మ ఫలం అన్నదప్పుడు ఒక మాట గమనించండి. ఈరోజు చాలామంది కుటుంబాలు నిలబడకపోతానికి కారణము ఫలము లేదు కాబట్టి. దేవుడు ఏదో చేయాలంటున్నావు, నీలో ఫలము కావాలి, దేవుడు చేసేది కాదు. నువ్వు ఆత్మ ద్వారా లోపడాలి, నీ పాపాలు ఒప్పుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఫలిస్తానే నీ కుటుంబం కట్టబడుతుంది. భరించు, ఓర్చుకో. ఫోర్బిడింగ్, ఇందాక చెప్పాం కదా ఒక వర్డ్, ఫోర్బిడెన్స్. అదే సమయంలో లాంగ్ సఫరింగ్. వాట్ ఈస్ లాంగ్ సఫరింగ్? సింపుల్. ఫోర్బిడెన్స్ కానీ లాంగ్ సఫరింగ్ కానీ, ఇట్స్ అ సింపుల్ థింగ్ టు సే. లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్. నీ భర్త
నిన్ను బాధపరుస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. లెట్స్ సే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ ఐడియాలజీస్. వివాహమైన కొత్తలో ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ టు ఫిక్స్ టుగెదర్, స్టే టుగెదర్. అందుకని అంటాం 3 నెలల వరకు వాడు జోలికి ఎవరికి పోగంటారా బాబు. అదే సమయంలో వారు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సంవత్సరం వరకు పెడుగులాడుకుంటారు, మంచిదే. కానీ గొడవ లేదంటే ఐక్యత లేదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటలేదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు మిస్అండర్స్టాండ్ అవుతుంది, బికాస్ దే ట్రైంగ్ టు అండర్స్టాండ్. బట్ దట్స్ ఫైన్. బట్ ద పాయింట్ ఇస్, మనలో ఫోర్బిడెన్స్, అంటే ఫోర్బిడెన్స్ కానీ లాంగ్ సఫరింగ్ కానీ కలిగి ఉంటే ఏమంటామంటే, లెట్స్ సే ఒక రీతిగా నా భార్య మాట్లాడుతా నాకు ఇష్టం లేదు, కానీ తనకు ఆ మాట్లాడే విధానం అలవాటు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను నాకు ఎట్లా కావాలో ఫస్ట్ చెప్తా. నీకు ఇట్లా అలవాటేమో కానీ నాకు అట్లా మాట్లాడితే అఫెన్సివ్, దయచేసి నాకు అట్లా మాట్లాడద్దు. కానీ తన అలవాటు ప్రకారం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉందనుకో, నాకు బాధ కలుగుతుంది. కానీ అదే సమయంలో నేను భరించే వ్యక్తిని అయితే, సహించే వ్యక్తిని అయితే, అమ్మా నువ్వు అట్లా మాట్లాడదు, నాకు బాధ అవుతుంది అని చెప్పి, యు ఆర్ వెయిటింగ్. వై యు ఆర్ వెయిటింగ్? గివింగ్ హర్ టైమ్ టు చేంజ్. సహనం అన్నదప్పుడు, మనం ఒకరిని ఒకరిని భరిస్తామన్నదప్పుడు వారు మారటానికి మనం అవకాశం ఇస్తాం. ఈరోజు కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తల మధ్య చూడండి, తల్లిదండ్రుల బిడ్డల మధ్య చూడండి, ఇది చాలా మిస్సింగ్. వీరు ముందే స్టాంప్ కొట్టేస్తారు. ఇక నువ్వు మారం అంతే, స్టాంప్, నువ్వు అంతే, నువ్వు ఎప్పటికి ఇదే నా కర్మ అంటాడు. ఏంటంట? ఇదే ఆయన కర్మ అంటాడు, నేను డిసైడ్ చేశాడు, ఇదే నాకు జరగబోతుంది. ఇంకెవరు మారుస్తారు? నీలో సహనం లేదు, నీలో భరిస్తానికి లేదు, నీలో ఓర్పు లేదు, నువ్వు వారి పొరపాట్లను సరిదిద్దుకుంటానికి అవకాశం ఉండలేదు. దేవుడు వాకి తెలియజేస్తుంది, దేవుడు మన పట్ల దీర్ఘశాంతవంతుడుగా ఉన్నాడంట. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు చేంజ్. దేవుడు అవకాశం ఇస్తున్నాడంట, తరుణాలు ఇస్తున్నాడంట. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్తారు, దేవుడు నా జీవితంలో అవకాశాలు, తరుణాలు ఇస్తున్నాడు, నేను మారతానికి అని చెప్తారు? చేతుల తలలు చెప్తారా? మనం ఇతరులకు ఎందుకో? You see, we really need to give opportunities for others to change. Give the opportunity. ఈరోజు అనిపిస్తుంది, నిజంగా మన దేవుని బిడ్డలమైన చిన్నదానికి కంగారు పడిపోతున్నాం, చిన్న మాట ఓర్చుకోలేకపోతున్నాం. ఆత్మఫలం గురించి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘత్వం అంటాం, దయాలత్వం అంటాం. ఏది దీర్ఘశాంతం? వేర్ ఇస్ లాంగ్ సఫరింగ్? వేర్ ఆర్ యూ హోల్డింగ్ ఇట్? ఈరోజు బిటర్నెస్ కనబడుతుంది, కానీ నాట్ లెటింగ్ పీపుల్ చేంజ్. మనుషులు మారటానికి అవకాశాలు అవ్వట్లేదు, మారటానికి తరుణాలు అవ్వట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, బెటర్లే, వాడికి ADHD ఉందేమో, ఎందుకు వాడిని తిట్టి స్టాంప్ వేస్తావు? ADHD అంటే మళ్ళీ చెప్తున్నా, యాంగ్జైటీ డిజార్డర్. అంటే వాళ్ళలోనే వాడి కంగారు, ఆందోళన, వాడికి అర్థం కావట్లేదు. అర్థం కాని వాడికి నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు తల్లిదండ్రులు స్టాంప్ వేసేస్తారు, నువ్వు పనికి రావురా. ఎక్కడ పనికి వస్తాడు? నువ్వు ఇంకా బాగుపడవరా, నువ్వు ఇంకా చేయలేవరా, నువ్వు ఇంకా కుదరదురా. ఏం చేస్తారు బిడ్డ? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు అలాంటి మాటలు బిడ్డల జీవితాలను ఏం చేస్తుందంటే చింపి పడేస్తుంది. కాగితాలు చెప్పినట్టు, దెర్ ఇస్ నో హోప్, దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో గుడ్నెస్, దెర్ ఇస్ నో బ్రైట్నెస్. దేవుడు వాకి తెలియజేస్తుందండి, యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, మనం ఓర్చుకోగలిగితే. బైబిల్లో చూడొచ్చు, మోషే 40 సంవత్సరాల సకల విద్య ప్రవీణుడిగా పెరిగాడు, రాజకుమారుడిగా పెరిగాడు. మోషే వాజ్ అ షార్ట్ టెంపర్డ్ గాయ్. యు నో దట్ రైట్? షార్ట్ టెంపర్డ్ గాయ్. ఇద్దరు ఒకడు ఇంకొన్ని కొడతా ఉంటే ఈ నెల్లు వాడిని కొట్టి చంపేశాడు. అర్థమవుతుంది కదా? ద స్లేవ్ మాస్టర్ హెబ్రిడ్ అయిన స్లేవ్ని కొడతా ఉంటే ఈ నెల్లి ఆ స్లేవ్ మాస్టర్ని కొట్టి చంపేశాడంట. అంత షార్ట్ టెంపర్డ్. కాన్సిక్వెన్సెస్ ఏంటి? పరిణామాలు ఏంటి? ఫరో నిన్ను చంపేయచ్చురా బాబు. ఫరోకి భయపడి పారిపడి ఆగిపోతున్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత లీడర్గా దేవుడు కోరుకున్నాడు, వచ్చాడు. 40 సంవత్సరాల తర్వాత వచ్చి 40 సంవత్సరాలు ఏలాడు, నడిపించాడు. ఇంకో మాటలు చెప్పాలంటే 40 years ఆఫ్ ఈజిప్ట్, 40 years ఆఫ్ విల్డర్నెస్, 40 years ఇన్ ద పర్పస్, 120 years అని బ్రతికింది. కానీ ఆయన షార్ట్ టెంపర్డ్. ఎప్పుడు? దేవుని ద్వారా మలచబడతానికి ముందు. కానీ దేవుని ద్వారా మలచబడిన తర్వాత దేవుడు ఆయన గురించి ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? లెట్స్ రీడ్ దట్ వర్స్, Numbers
చాప్టర్ 12 వర్స్ 3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మోషే గురించి చెప్తున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఎలాంటి వాడు? ఒకప్పుడు షార్ట్ టెంపర్కి ఇంకోటి కొట్టి చంపిస్తున్నాడు అంటే మారటానికి అవకాశం ఉందా లేదా? మారేడా లేదా? ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎంత సాత్వికుడు అయ్యాడంటే బైబిల్లో చూస్తాము, దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపపడి ఏమంటాడు తెలుసా? మోషే నువ్వు జరుగు, ఈ ప్రజలను ఒకేసారి చంపేస్తా, నాశనం చేస్తా, వన్స్ ఫర్ ఆల్ వీరందరూ నాశనం చేస్తా, నేనే తెచ్చాను, నేనే చంపేస్తా, నువ్వు పక్కకు రా, నీ సంతానాన్ని తీసుకుంటా, నీ పిల్లల్ని తీసుకుంటా, నీ సంతానాన్ని గొప్ప చేస్తా, నీ పిల్లల్ని గొప్ప చేసిన వాగ్దానాలను నెరవేరుస్తా, వీళ్ళని చంపేస్తానంటాడు. కానీ మోషే నిలబడ్డాడంట. ఏమంటాడు తెలుసా? కావాలంటే నన్ను చంపు. ఎందుకని? నువ్వు మాట ఇచ్చావు, నువ్వు చేస్తానన్నావు, నువ్వు జరిగిస్తానన్నావు, నువ్వు ఐగుప్తులను తీసుకొచ్చే వాగ్దానం, నువ్వు అబ్రాహాముకి వాగ్దానం చేసావు. మరలా ప్రజలు నిన్నంటారేమో, దేవుడికే కామ్ డౌన్ అని చెప్తున్నాడు. అర్థమైందా? దేవుడికే గాడ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ అని చెప్తున్నాడు. అంటే ఏ రీతికి మార్చబడ్డాడు? మామూలు విషయం కాదండి. 2 పిల్లలు లేకుండా అంటే అవట్లే తల్లిదండ్రులకి. 20 లక్షల ఖాళీ జనమంట, ఇంకా మిగతా వారి ఎక్స్ట్రా 20 లక్షల మందిని ఏగాలంట మామూలు విషయమా? యు సీ, he was transformed to such a level. God saying, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడితే నీలో మార్పు ఉంటుంది, నీలో ఫలం ఉంటుంది. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డావు అన్న రుజువు నీలో సహనం కలిగి ఉంటాం, ఓర్పు కలిగి ఉంటాం. బైబిల్ చూసినప్పుడు ఈ విషయంలో ఎఫిషియన్స్ 4:2, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను అని చెప్తున్నాడు. పేషెంట్, ఒకరినొకరు సహించుకోండి, ప్రేమను బట్టి సహించుకోండి. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని కప్పుతుంది. ప్రేమ అదే చెప్తూ వచ్చా, భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే ఓర్చుకుంటారు ఒకరినొకరు, భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే ఒకరినొకరు సహించుకుంటారు, భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే ప్రేమ లేని సహనం ఉండదు. అందుకని చూడండి, కొంతమంది ప్రేమ వివాహాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు డివోర్స్లు తీసుకుని పారిపోతారు. కారణం ఏంటి? అప్పుడు ప్రేమించావు, అప్పుడేంటి ఈ మనిషి ఏమన్నా తేడావా? నువ్వు ప్రేమించినప్పుడు ఇంకా వర్స్ట్ ఉన్నాడు కదా, అప్పుడు మరి ఓడ్చుకున్నావు, ఇప్పుడేమైంది? అప్పుడు సహించుకున్నావు, ఇప్పుడేమైంది? ఏంటంటే నీ మూడు మారిందంతే. ఇంకా ఏమాత్రం నేను ఓర్చుకోలేను, అందరం దాటొచ్చు. You see, that is the thing. If you are just looking at the worldly realm, this is how it is. కానీ దేవుడి ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఎవరన్నా ఓర్చుకోగలుగుతావు. కేవలం భర్తను భార్య మాత్రం కాదు, ఒకరినొకరు ఓర్చుకుని, భరించుకుని, సహించుకుని, ఇవన్నీ ప్రేమను బట్టి విత్ లవ్. మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడి ప్రేమ మీ హృదయాన్ని ఏలుతుందా? దేవుడి ప్రేమతో మీరు నింపబడ్డారా? మరలా ఈ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలోకి అనుగ్రహించబడిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. త్రూ హోలీ స్పిరిట్, ద లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ పుట్ ఇన్ అవర్ హార్ట్స్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమతో మనం నింపబడినట్లయితే ప్రతి విషయంలో మేలు చేస్తాం. Proverbs 14:29, if you quickly go, దీర్ఘ శాంతము గలవాడు మహావివేకి, ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అందుకనేనండి మన జీవితంలో బ్యాలెన్స్తో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో కామ్నెస్, సమాధానంతో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం చివరికి నేను ముగిస్తూ చెప్తున్నాను, Psalms 37:7, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చు వాని చూచి వ్యసన పడకము. దేవుని వాక్యం చూసినప్పుడు మనం దేవునితో ఓర్పు కలిగి, సహనం కలిగి బ్రతకాలంట. మన జీవిత విధానంలో ఓర్పు, సహనం కలిగి బ్రతకాలంట. దేవుని ముందు వీ హ్యావ్ టు బి కామ్. కొంతమందికి ఎప్పుడు చూసినా దేవుని దగ్గర ప్రార్థన అంటే, దేవా ఏం చేయవా,
దేవా ఏం చేయవా, దేవా ఏం చేయవా. దెర్ ఇస్ అ కైరోస్ మూమెంట్, వెయిట్ ఫర్ ఇట్. యేసుప్రభు తల్లి అయిన మరియా ఏమంటది? ద్రాక్షారసం లేదయ్యా. ఆడ చెప్పేటప్పుడు ఏమంటున్నాడు? నా సమయం ఇంకా రాలే, కైరోస్ మూమెంట్ ఇంకా రాలే, వెయిట్ ఫర్ ఇట్. కానీ ఆ తల్లి పనివాడితే ఏమని చెప్తుంది? వెయిట్, వాచ్. ఆయన ఏం చెప్తాడో చెప్పింది చెప్పినట్టుగా చేయి. యు నీడ్ ఒబీడియన్స్ అండ్ యు నీడ్ వెయిట్ ఫర్ ద మూమెంట్. ఈరోజు చాలామంది దేవుడి టైం వచ్చేటప్పుడు మీరు ఉండరు, దేవుడి టైంకి ముందుగా పరిగెడతారని చూస్తారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయరు, దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారు. చూసి ప్రతి దానికి దెర్ ఆర్ ప్రిన్సిపల్స్, దెర్ ఆర్ స్టాండర్డ్స్, దెర్ ఆర్ సెట్ రూల్స్, స్టెప్ బై స్టెప్. ఇది అయిన తర్వాత ఇది చేయగల ఉంటుంది, ఒకేసారి ముందు కంగారు పడకూడదు. ఈరోజు అధిక స్పీడ్ మనుషులకి, నేనే చేస్తా, నాకు అన్నీ తెలుసు, ఇప్పుడే చేస్తా. జీవితాన్ని ఆ రీతిగా నడిపించకండి. నేను ఒకటే వేడుకుంటాను ఈరోజు మిమ్మల్ని ప్రభునామంలో, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి, దేవుని ఆత్మ ద్వారా మనం ఫలిస్తున్నాము అంటే మనలో ఈ మంచి ఫలం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగిన వారిగా, ఓర్చుకున్న వారిగా, భరించేవారిగా, సహనం కలిగిన వారిగా. ఒకటే మాట కన్క్లూడింగ్, దేవుని వాక్యం నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మన హృదయాన్ని పరీక్షించుకోవాల్సింది, మనము దేవుడు తన సమయంలో కార్యం జరిగిస్తాడని వేచి ఉన్నామా? సెకండ్ థింగ్, మనము ఇతరుల్ని ఓర్చుకుని భరించుకోగలుగుతున్నామా? వారు మారటానికి మనం కారణంగా మారుతున్నామా? దేవునిలోకి వస్తానికి మనం కారణంగా మారుతున్నామా? మనలో ఉన్న సహనము బట్టి, మనలో ఉన్న ఓర్పును బట్టి ఇతరులను దేవుని చూడగలుగుతున్నారా? దాన్ని బట్టి మనం దేవుని సాక్షులం అనేది నిరూపించబడుతుంది. దేవుడు కోరేది అటువంటి ఫలము, అటువంటి స్వభావం, అటువంటి బుద్ధి మనలో కోరుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ డూ యూ హ్యావ్? అన్నిటికీ మాట, అన్నిటికీ ఎగురుతాం. యూ వాంట్ డూ ఇట్ యువర్ టైం, యువర్ వే. అండర్స్టాండ్ టైమ్స్ అండ్ సీజన్. కాలము సమయం ఎరిగిన వారిగా. క్రోనోస్ ఇందాక చెప్పాను, టైం వెళ్ళిపోతుంది, రోజులు వెళ్ళిపోతున్నాయి. కైరోస్ నీకు నిర్ణయించిన కాలం, నీవు చేయవలసిన సమయం, నీవు సమయంని ఎరిగి ఎప్పుడు ఏది చేయాలో దాన్ని తగినట్టుగా నీవు జరిగించాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు కోరే ఫలము ఫలించాలని ఆశపడుతున్నారా? క్రమశిక్షణతో, వాక్య క్రమశిక్షణతో బ్రతుకుతానికి ఆశపడుతున్నారా? లోక పద్ధతులు కాదు, లోక మార్గాలు కాదు, దేవుని మార్గంలో జీవిస్తానికి చూస్తున్నారా? ఇదిగో ఈరోజు ఈ వారం జ్ఞాపకం చేసుకున్నాము, దీర్ఘశాంతం. లెట్స్ సీ, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ దిస్ వీక్. చేతి పెట్టుకోవద్దు, హృదయంలో చేతి పెట్టుకోవద్దు, అస్సలు చేతి పెట్టుకోవద్దు. ఎవరి మీద చేతి పెట్టుకున్నా నీలో ఫలం లేదు, చేతని ఫలం, దేవుడికి అసహ్యం, నరికి పడేస్తాడంట. గో రీడ్ జాన్ 15. నిజమైన ద్రాక్ష నేనే చెప్పుకుంటూ వస్తాడు, అందులో చేదని ఫలం గురించి మాట్లాడుతూ వస్తాడు. దాంట్లో ఏం చేస్తాడో ఒకటి చెప్తాడు, ఫలించని ఆ కొమ్మని ఏం చేస్తాడో చెప్తాడు. దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు తానే మన జీవితంలో ఆయన జరిగించబోయే కార్యం గురించి, ఈరోజు దేవుడు ఏం చేయట్లేదు అనద్దు, ఆయన సహనం కలిగి ఉన్నాడు, నువ్వు మారటానికి అవకాశాలు ఇస్తున్నాడు. పోనీలే పోనీలే పోనీలే, ఎంతవరకు? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం బ్రతుకున్న కాలము, కొంతమంది అంటారు అది ఎన్నో సంవత్సరాలు, వేలాది సంవత్సరాల నుండి, అప్పుడు నుండే చెప్తా ఉన్నారండి. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు నుండి ఆయన రాక సమీపంగా ఉందని చెప్తూనే ఉన్నారు, కానీ అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా దగ్గర అయింది. అది జ్ఞాపకం చేసుకో, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ నీకు ఇవ్వబడిన సమయాన్ని, అవకాశాలని, తరుణాలను ఉపయోగించుకుని మనము మన స్వభావమును మార్చుకుని ఫలించాలి. దయచేసి స్థలంలో ఉంచుదామా? దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశ ఉందా? దేవుని కొరకు వేచి ఉండే మనసు ఉందా? ఆయన సమయంలో, ఆయన చిత్తంలో ఆయన అన్నీ జరిగిస్తాడని నమ్ముచున్నారా? ఏది మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు ఎప్పుడైనా గ్రహించారా? ఇదిగో దేవుడు ఆశపడుతున్నాడు కదా నీలో మంచి ఫలం ఉండాలని. ఏమైనా చెడ్డదా అది? దేవుడు ఆశపడేది ఏదైనా తప్ప? నీ స్వభావము బాగుంటావు, నీ జీవితం బాగుంటావు కదా. నీ స్వభావం బాగుంటావు, నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారుతుంది. దాన్ని బట్టి
దేవుని నామానికి మహిమ వస్తాము, దేవుని ద్వారా నీకు హెచ్చింపు కలుగుతాము, నీ జీవితంలో ఫలము చూస్తాము, నీవు వర్ధిల్తాము కదా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడండి, ఎలాగుంది నీ స్వభావం? మారతానికి సిద్ధమా? ప్రతి దానికి కంగారు పడే మనసా, లేకపోతే దేవుని వాగ్దానాల్లో నిలిచి ఉండే జీవితమా? ప్రతిదానికి ఆందోళనతో వేదనతో బ్రతిక, లేకపోతే దేవుని సన్నిధిలో సమాధానముతో నీకు ఇవ్వబడిన అవకాశాలు, నీకు ఇవ్వబడిన తరుణాల్ని, నీకు ఇవ్వబడిన జీవితాన్ని సరైన రీతిగా బ్రతుకుతున్నావా? నీవు చేయలేని దాని గురించి కంగారు పడద్దు, నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. యు సీ, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినది, దేవుడు నమ్మదగినది, ఆయన కార్యాలు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చాడు, నిశ్చయంగా జరిగిస్తాడు. కొన్నిసార్లు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆయన నిర్ణయించిన దాన్ని సమయంలో చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన తలంపులు గొప్పవి, నీ తలంపులు లాంటివి కాదు. దేవుడు నాకు చెప్పలేదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, అవి ఆకాశం కంటే ఎత్తైనవి. ఆయన మేలైన తలంపులు కలిగి ఉన్నాడు, నీ జీవితంలో కీడైన తలంపులు కాదు. నీ జీవితంలో ఏ తలంపు తెచ్చిన మేలు కొరకే. నమ్ముతావా? దేవుడితో చెప్పండి, నమ్ముతున్నాను ప్రభా, నీ చిత్తం నా జీవితంలో జరగలేదయ్యా. నీ ఏ స్థితిగతులను నడిపించినా, ఏ పరిస్థితులను తీసుకెళ్ళినా నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నా హృదయాన్ని కాపాడుకుంటా, నా జీవితాన్ని కాపాడుకుంటా, నా స్వభావాన్ని కాపాడుకుంటా, నేను మాట్లాడే విధానాన్ని కాపాడుకుంటా, నేను తలంచే విధానాన్ని కాపాడుకుంటా, నేను చూసే విధానాన్ని కాపాడుకుంటా. ఇతరులు ఎలా ఉన్నారో దాన్ని బట్టి కాక నీ వాక్యం నేను ఎలా ఉండాలో కోరుతుందో ఆ రీతికి బ్రతుకుతానయ్యా. ప్రార్థన చేయండి, దేవుడితో చెప్పండి, నిర్ణయించండి, దేవుడితో చెప్పండి. దేవ, ఈ రోజు నుండి ఒక మార్పు కలిగి జీవించాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రోజు నుండి ఒక వ్యత్యాసం కలిగి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రోజు నుండి దేవ ఒక నూతన ప్రారంభం కోరుతున్నానయ్యా. మేబీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ నీతో అవుతున్నాడేమో, ఇదిగో నీకు రీసెట్, ఇంతవరకు ఫలించలేదేమో, ఇంతవరకు జరగలేదేమో, ఇంతవరకు చేయలేదేమో, కానీ ఇదిగో యజమానితో చెప్తున్నాడేమో నీ గురించి, ఇంకొక ఏడాది, ఇంకొక 1 year, ఇంకొక 1 year, ఇంకొక 4 seasons we will see, ఇంకొకటి ఆ తరుణాలు, ఇంకొన్ని అవకాశాలు ఇచ్చి ఏమైనా ఫలిస్తాడేమో చూద్దామని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించాలని ఆశ ఉందా చెప్పండి దేవుడితో, దేవా నేను ఫలించాలని ఆశపడుతున్నా, నాకు అవకాశం దయచేయి. ఒక్క రాత్రికి నేను ఫలించలేను అయ్యా. ఫలిస్తాం ఆల్వేస్ సీజన్. టు బేర్ ఫ్రూట్ విల్ టేక్ టైం. దేవుడు నీకు ఇచ్చే వరము ఒక సెకండ్లో, ఒక మూమెంట్లో, ఒక నిమిషంలో నీకు వచ్చేమో, కానీ ఫలిస్తా మాత్రం టైం తెస్తుందండి. రాత్రుల్లో నీలో మార్పు రాదు, కానీ ప్రతి దినము మార్పు కలిగిన మనసుతో నిమిషంలో మార్పు రావచ్చు. జీవితంలో మార్పు రాత్రి రాదు. మనసు మారిన నీవు ప్రతి దినము నీ స్వభావాన్ని, నీ జీవిత విధానాన్ని మలుచుకుంటూ నీవు దేవుని వాక్య నియమం ప్రకారం నిన్ను సమర్పించుకొని దేవుడు వాక్యం తెలియజేసిన రీతిగా ఆత్మ నియమము చొప్పున, పరిశుద్ధాత్మ నియమము చొప్పున జీవిస్తే పాప మరణ నియమాల్ని జయిస్తావట. పాప మరణ నియమాల్ని నువ్వు జయించాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఆత్మ ద్వారా నడిపించబడి స్వతంత్రత కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణగా లోబడి నీలో నుండి ఫలము రావాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నమ్మితే చెప్పండి, నా ఆలోచనలు చిన్నవయ్యా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి ప్రభా. నువ్వు కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవయ్యా. నువ్వు నా కొరకు ఉద్దేశించేవి ఎంతో గొప్పవయ్యా. నేను చిన్నగా చూస్తున్నానేమో, నన్ను క్షమించు. నేను చిన్నవాటి కొరకు కక్కుర్తి పడ్డానేమో, నువ్వు చిన్నవి జరిగించలేదని నీ మీద అలిగానేమో, నువ్వు చిన్నది జరిగించలేదు ఇవ్వలేదని నేను నమ్ముతాం మానేనేమో, విశ్వాసం కోల్పోయినేమో, నన్ను క్షమించు ప్రభా. ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు. నీ తలంపులు నా పట్ల గొప్పవే, నీ ఉద్దేశం నా పట్ల గొప్పవి. నువ్వు నా కొరకు చేయని ఉద్దేశించిన కార్యాలు ఘనమైనవి ప్రభా. కంటివి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు నీవు నా పట్ల జరిగించాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ ఆత్మ ద్వారా నాకు తెలియజేస్తానన్నావు ప్రభా. నీ ఆత్మ ద్వారా నాకు బయలుపరుస్తానన్నావు ప్రభా. నాకు తెలియజేయ్యా, నిరీక్షణ కలిగిన వాడిగా బ్రతుకుతానికి అవకాశం ఉంటుందయ్యా. నాకు తెలియజేయ్యా, నా విశ్వాసం అధికపరచబడటానికి అవకాశం ఉంటుందయ్యా. నాకు తెలియజేయ ప్రభా. వాగ్దానాన్ని పట్టుకుని ముందుకెళ్తానయ్యా. అవునయ్యా, ఏమాత్రము వారమయ్యా, నీ ద్వారా ఇంతగా ప్రేమించబడటానికి, ఇన్ని తరుణాలు ఇవ్వబడటానికి, మరలా మమ్మల్ని వెంటాడే నీ కృపను బట్టి, దేవా, నీవు ఇస్తున్న తరుణాలను బట్టి
మేము జీవించాలని, ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు దేవా. మేము ఏమాత్రపు వారమయ్యా, మమ్మల్ని కోరుకుని నీ మందలో పెట్టుకున్నావయ్యా. మమ్మల్ని కోరుకుని నీ రాజ్య వారసులు ఉండాలని, నీతో యుగ యుగాలు తరతరాలు నీవు జీవించాలని, మేము నీతో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు దేవా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టేనయ్యా, నువ్వు ఇక్కడ ఉన్న మా అందరినీ ప్రేమిస్తున్నావయ్యా దేవా. ఈ భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. నువ్వు ప్రతి ఒక్కరిని పిలుచుకుంటున్నావయ్యా. నీ సాక్షులుగా నువ్వు బ్రతకాలని కోరుతున్నావయ్యా. నీ మహిమని కనబరిచే వారికి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. తాత్కాలికమైన వాటిని విడిచిపెట్టి నిరంతరమైన వాటి కొరకు జీవించాలని ఆశపడుతున్నావయ్యా. తాత్కాలికమైన ఈ లోకము, ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితము, ఆవిరి వంటిది ఈ జీవితం దేవా. దీంట్లో ఏం సంపాదించుకుంటామా కాదు, నిత్యత్వము నీతో, నిత్య రాజ్యము నీతో, నీతో, నీ నామములో, నీ మహిమలో, నీ కృపలో, నీ సాక్షులుగా మేము జీవించాలని ఆశపడుతూ దేవా, మాకు ఈ భూమి పైన అవకాశాన్ని ఇచ్చావయ్యా, తరుణాన్ని ఇచ్చావయ్యా. తరుణం వెంబడి తరుణాలను ఇస్తున్నావయ్యా. మాలో మార్పు కలిగి ఉండాలని, మాలో ఉన్న ఫలంను బట్టి మమ్మల్ని నువ్వు అంగీకరిస్తానంటున్నావు. చెట్టు ఎంత ఘనమైనా కూడా ఫలము లేకపోతే వ్యర్థమని తెలియజేస్తున్నావయ్యా. ఈరోజు ప్రభా, ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరు దర్శించు, ప్రతి ఒక్కరు కావాల్సిన విడుదల దయచేయి, జయము దయచేయి. అంధకారంలో ఎవరు ఉండనవద్దయ్యా. ఫలించడం ఒక అపవాది ఎక్కడ ఎవరిని పట్టి పెట్టనవద్దు ప్రభా. నువ్వు చేస్తున్న కార్యాలకి, నువ్వు ఇస్తున్న దీవెనలకి, నువ్వు ఇస్తున్న తరుణాలకి మేము ఎంతగానో ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ దేవా, నువ్వు ఇస్తున్న వాటిని మిస్యూజ్ చేస్తూ, అబ్యూస్ చేస్తూ, నెగ్లెక్ట్ చేస్తూ తునీకరిస్తున్న వారిని చూడు. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు ఉన్న ప్రభా, అటువంటి వారిపైన ఇప్పుడే మరొక్కసారి నీ ఆత్మ ద్వారంగా ఒక్కసారి వారిని తట్టి దర్శించమని వేడుకుంటాను ప్రభా. వారి మనోనేత్రాలని తెరమని వేడుకుంటాను ప్రభా. వారి జీవితాన్ని గ్రహించే కృపను వారికి దయచేయమని వేడుకుంటానయ్యా. వారి బంధకాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటాను ప్రభా. బంధించబెట్టిన జీవితాలు ఉండనవద్దు. పాపాన్ని జయించే జీవితాన్ని దయచేయి. నీ వాక్యంలో నువ్వు తెలియజేసు ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలని జయిస్తావన్నావు ప్రభా. జయించే జీవితాన్ని దయచేయి, జయించే జీవితాన్ని దయచేయి, జయిస్తానికి కృపను దయచేయి దేవా. నీవే కార్యం జరిగించు ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు ఈ ఆవరణలో ఉన్నవారు, ఈ లైవ్లో వీక్షిస్తున్నారు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలిస్తానికి ఆశపడుచు, సహించువారుగా, భరించువారుగా, ఓర్చుకునేవారుగా, నీ కొరకు వేచి ఉండేవారుగా, ప్రయత్నం చేయించుండగా దేవా. ప్రయత్నము మాదయ్యా, స్థిరపరచుకోవడం నీవయ్యా దేవా. ఫలించే కృపను మాకు ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.